హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. సంక్రాంతి సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. అన్ని సినిమాల్ని జనాలు చూసేశారు. ఆల్మోస్ట్ అన్ని సినిమాలపై కూడా ఆడియన్స్ కి ఒక ఐడియా అయితే వచ్చేసింది. బట్ వర్డిక్ట్ అనేది రావడానికి ఇంకా టైం పడుతుంది. ఫస్ట్ రిలీజ్ అయిన రాజసాబ్ సినిమా ప్రస్తుతానికైతే మినిమం కలెక్షన్స్ ని అందుకుంటుంది. బట్ అది ఫ్లాప్ అవుతుందా, డిజాస్టర్ అవుతుందా అనేది మండే హోల్డ్పై బేసే ఉంది. ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్ కి 90 కోట్ల దూరంలో ఉంది ఈ సినిమా. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి సూపర్ హిట్ ని అందుకోగా ఇది డబుల్ బ్లాక్ బస్టరా, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అనేది తేలాల్సి ఉంది. ఇక తర్వాత రిలీజ్ అయిన భర్త మహాశైలకి విజ్ఞప్తి సినిమా కూడా స్టిల్ మంచిగానే పర్ఫార్మ్ చేస్తుంది. బట్ బ్రేక్ ఈవెన్ కి మాత్రం ఈ రన్ ఏమాత్రం సరిపోదు. ఇక అనగనగా ఒక రాజు ఇప్పటికే సూపర్ హిట్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అండ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి రెడీ అవుతుంది. అండ్ నారీ నారీ నడం మురారి సినిమా కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా ఇప్పటికే సూపర్ హిట్ అనిపించుకుంది అండ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ అవడానికి రెడీ అవుతుంది. సో అన్ని సినిమాల్ని అందరూ చూసేశారు. ఇంకా వర్డిక్ట్ రావడమే లేట్. అయితే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి విన్నర్స్ రెండు రకాలుగా డిసైడ్ అవుతారు. ఒకటి కంటెంట్ వైజ్, రెండు బాక్స్ ఆఫీస్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ 2017 తీసుకుంటే కంటెంట్ వైజ్ చూసుకుంటే శతమానం భవతి సినిమా విన్నర్ అవగా, బాక్స్ ఆఫీస్ వైజ్ అండ్ ప్రాఫిట్ వైజ్ చూసుకుంటే ఖైదీ నెంబర్ 150 టాప్ ప్లేస్ లో ఉంది. ఒక్కోసారి కంటెంట్ ఈ సినిమాది కూడా పెద్దగా అలరించదు, బట్ నెంబర్స్ మాత్రం వస్తాయి. సో అలాంటి టైంలో మాత్రం హైయెస్ట్ గ్రాసర్ ఏది, మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమా ఏదని చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2006 నే తీసుకుంటే లక్ష్మీ సినిమా పొంగల్కి టాప్ గ్రాసర్. బట్ ప్రాఫిట్ వైజ్ చూసుకుంటే దేవదాసు సినిమా సంక్రాంతికి విన్నర్. అండ్ ఈ సంవత్సరం అలా సంక్రాంతి విన్నర్ అనిపించుకున్న సినిమా ఏంటి, కంటెంట్ వైజ్ ఏది, బాక్స్ ఆఫీస్ వైజ్ ఏది అంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెపీస్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది నాకు అనిపించిన దాన్ని బట్టి చెప్తున్నా, ఎవరు అఫెండ్ కావద్దు. ఈలోపు మీ 1 2 3 4 5 ర్యాంకింగ్ ఏంటో కమెంట్ చేయండి. ముందుగా కంటెంట్ వైజ్ చూసుకుంటే నాకు ఫస్ట్ వాచ్ లో మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ అనగనగా ఒక రాజు ఒకలాగే నచ్చాయి. 80% వరకు సాటిస్ఫై చేసే 20% సాటిస్ఫై చేయలేదు. బట్ సెకండ్ వాచ్ లో మాత్రం మనశంకర్ వరప్రసాద్ గారిని చూడగలిగా. అనగనగా ఒక రాజు మాత్రం చాలా ఖాళీగా అనిపించింది. నవీన్ పోలిశెట్టిని పక్కన పెడితే సినిమాలో ఏం లేదనేది అయితే అర్థమైంది. సో ఫస్ట్ ప్లేస్ లో ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా అండ్ సెకండ్ ప్లేస్ లో అనగనగా ఒక రాజు సినిమాలు అయితే ఉన్నాయి. ఇక థర్డ్ ప్లేస్ విషయానికి వస్తే నారీ నారీ నడుమురారి ఫిలిం. రీసెంట్ టైంలో సిచ్యువేషన్ కామెడీ ఎంతలా వర్కౌట్ అయిన సినిమానే కనిపించలేదు. అది కూడా పండక్కి రావడంతో ఇది ఇంకాస్త బ్రైట్ గా కనిపించిందని చెప్పాలి. బట్ ఈ సినిమా థర్డ్ ప్లేస్ లో పెట్టడానికి కారణం చాలా వరకు బోరింగ్ గా అనిపిస్తుంది. సినిమాలో ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా బాగోదు. సో కళ్ళు మూసుకుని 30 నిమిషాల పాటు సినిమాని స్కిప్ చేయొచ్చు. అదే కాకుండా స్టోరీ రన్ అయ్యేప్పుడు కూడా కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. దాదాపు 45 నిమిషాల పాటు ఏం జరుగుతుందో అర్థం కాదు. సో నా లిస్ట్ లో ఇది వచ్చేసి థర్డ్ ప్లేస్. ఇక ఫోర్త్ ప్లేస్ లో ఉంది రాజాసాబ్. పండక్కి రిలీజ్ అయిన అన్ని సినిమాలు పెళ్ళాం పిల్లలు ఇల్లు ఇల్లాలు అనే కాన్సెప్ట్ పైన తెరకెక్కితే రాజాసాబ్ ఒకటే వేరే డిఫరెంట్ జోనర్ లో తెరకెక్కింది. అండ్ సర్ప్రైజింగ్లీ నాకు కొంతవరకు బాగానే అనిపించింది. చాలా మందికి ఇష్యూ ఉన్న సెకండ్ హాఫ్ తో నాకైతే ఎలాంటి ఇష్యూ లేదు. పైగా రాజాసాబ్ క్యారెక్టర్ సినిమాలో ఉండదని నాకు ముందే తెలియడంతో నేనైతే పెద్దగా షాక్ అవ్వలేదు. సో నా లిస్ట్ లో వచ్చేసి ఇది ఫోర్త్ ప్లేస్. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది రవితేజ గారి భర్త మహాశైలకి విజ్ఞప్తి ఫిలిం. మూవీ చూశాను, బాగానే అనిపించింది. బట్ ఇది ఇప్పుడు కాకుండా 2002-2005 మధ్యలో వచ్చుంటే ఎంతో కొంత బాగుండేదేమో. బట్ ఇప్పుడు చాలా అవుట్డేటెడ్ కంటెంట్ లానే అనిపించింది. కామెడీ సీన్స్ 1-2 వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ కూడా 2 అయితే బానే ఉన్నాయి. సో నా లిస్ట్ లో వచ్చేసి దీన్ని ఫిఫ్త్ ప్లేస్. ఇక బాక్స్ ఆఫీస్ వైజ్ చూసుకుంటే ఏది ముందుంది ఏది వెనకాలుంది అంటే ఇంతకుముందే చెప్పుకున్నట్టు హైయెస్ట్ గ్రాసర్ అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీ కూడా ఒకటే అయింది. అదే మనశంకర్ వరప్రసాద్ గారు ఫిలిం. మూవీ ఇప్పటికే 30 కోట్ల పైన ప్రాఫిట్ తీసుకురాగా ఫుల్ రన్ లో 50 కోట్ల పైన ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది. మరి ఇదే రేంజ్ నెంబర్లు మిగిలిన సినిమాకి వస్తాయా అంటే ఈ సినిమా ఇప్పటికే 250 కోట్లు టచ్ చేసింది. ఆ నెంబర్ ని టచ్ చేయడం కష్టం. అలానే ప్రాఫిట్ వైజ్ 50 కోట్లు టచ్ చేసే సినిమా కూడా ఏదీ లేదు. సో యునానిమస్ గా చిరంజీవి గారి సినిమాని విన్నర్ గా అనౌన్స్ చేయొచ్చు. అటు కంటెంట్ వైజ్, ఇటు బాక్స్ ఆఫీస్ వైజ్ అండ్ ప్రాఫిట్ వైజ్ కూడా. ఇక సెకండ్ ప్లేస్ లో ఏదైనా సినిమా ఉందంటే అది అనగనగా ఒక రాజు ఫిలిం. ఈ సినిమా కూడా టాక్ బాగా తెచ్చుకుంది, కలెక్షన్స్ వస్తున్నాయి అండ్ ప్రాఫిట్ కూడా తెచ్చేసుకుంది. సో ఇది కూడా సేఫ్. ఇక థర్డ్ ప్లేస్ లో ఉంది నారీ నారీ నడం మురారి ఫిలిం. ఈ సినిమాకి టాక్ వచ్చింది, రన్ వస్తుంది అండ్ ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ సంక్రాంతికి ఈ సినిమా థర్డ్ బ్లాక్ బస్టర్. ఇక ఫోర్త్ ప్లేస్ లో రవితేజ గారి సినిమా 50% వరకు బిజినెస్ ని రికవర్ చేస్తూ ఇప్పటికీ మినిమం కలెక్షన్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉండగా ప్రజెంట్ ఈ రేస్ లో ఫోర్త్ ప్లేస్ ని సొంతం చేసుకుంది. అయితే ఇప్పటివరకు చెప్పిన 4 సినిమాలు ఎంతో కొంత పర్ఫార్మ్ చేశాయి. బట్ ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా మాత్రం ఓవరాల్ గా 200 కోట్ల గ్రాస్ అయితే పెట్టగలిగింది. బట్ మరో 180 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అంటే చిన్న విషయం కాదు. ఇటు టాక్ రాలేదు, అటు కలెక్షన్స్ రాలేదు, లాసెస్ మాత్రం గట్టిగా వచ్చాయి. సో ఈ సంక్రాంతికి ఏదైనా బ్యాడ్ జరిగిందంటే ఇది రాజాసాబ్ సినిమా వరకే. చూడాలి ప్రభాస్ తిరిగి ఏ సినిమాతో కంబ్యాక్ ఇస్తారో. నెక్స్ట్ ఇదే సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావుపూడితో పాటు చిరు అండ్ శరవణన్ సినిమాలు కూడా రాబోతున్నాయి. సో చూడాలి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి ఎవరు విన్నర్ అవుతారో. మీరే అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఈ 5 మూవీస్ లో మీ టాప్ 5 ర్యాంకింగ్ ఏంటో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.